కెప్టెన్ గా రోహిత్ శర్మ శకం ముగిసింది. ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది. 2024 టీ20 ప్రపంచ కప్ వరకు రోహిత్ శర్మని భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో కెప్టెన్ గా ఉన్నాడు. కానీ ఆ తర్వాత టీ20 టెస్టులకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. కానీ ఇకపై అతడు కేవలం ఆటగాడిగానే జట్టులో కొనసాగనున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నుంచి టీమిండియా వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. ఈ నిర్ణయం తీసుకునేందుకు గల కారణాన్ని కూడా వెల్లడించారు. 3 ఫార్మాట్లకు ముగ్గురు వేర్వేరు కెప్టెన్లను కొనసాగించడం కష్టమని అజిత్ అగార్కర్ అన్నాడు. వన్డే ప్రపంచ కప్ 2027 నేపథ్యంలోనే రోహిత్ శర్మను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించామని స్పష్టం చేశారు. మెగా టోర్నీకి ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నా ఆడే వన్డేల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పాడు. ఇదే సమయంలో వన్డే ప్రపంచ కప్ 2027 నాటికి రోహిత్, కోహ్లీ వన్డే టీంలో ఉంటారా అనే ప్రశ్నకు సైతం అగార్కర్ బదులిచ్చాడు. అందరిలానే వారు కూడా నిబంధనలను పాటించాల్సి ఉంటుందని చెప్పాడు. అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతామని రోహిత్, కోహ్లీ తమకు ఇప్పటి వరకైతే ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇద్దరు ఫిట్ గా ఉన్నారని, బీసీసీఐ నిబంధనల ప్రకారం ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ కావడంతో జట్టులోకి తీసుకున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే రోహిత్ నాయకత్వంలో భారత్ 56 వన్డే మ్యాచ్లు ఆడింది. ఇందులో 42 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించింది. 12 మ్యాచ్ల్లో ఓడిపోయింది. అతని విజయ శాతం 76గా ఉంది. టీమిండియా అత్యుత్తమ వన్డే కెప్టెన్స్ లో రోహిత్ శర్మ ఒకటిగా నిలిచాడు. అతని నాయకత్వంలోనే భారత్ టీ20 ప్రపంచ కప్ 2024ను సొంతం చేసుకుంది. అయితే రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దిగ్గజ కెప్టెన్ కు ఇది అవమానం లాంటిదేనని కమెంట్లు చేస్తున్నారు.